ఈషా అనే మూవీతో December 12న ఒక విక్టరీ కాంబో అయితే రాబోతుంది. బన్నీవాస్ గారు అండ్ వంశీ గారు కలిసి రాబోతున్నారు. ఆ మూవీ ఎలా ఉండబోతుంది, మూవీ విశేషాల గురించి మాట్లాడదాం. నమస్తే వంశీ గారు, ఎలా ఉన్నారండి? సో చెప్పండి, అంటే మీది బన్నీవాస్ గారిది చాలా విక్టరీ కాంబినేషన్ అని అంటున్నారు. ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారు December 12th మూవీ? అంటే ప్రతి సినిమాకి ఇంతే ఎక్సైట్మెంట్, ఇంతే కష్టపడాలనే దీంతోనే ఉంటాం మేము. విక్టరీ కాంబినేషన్ యాజ్ ఇన్ అంటే సినిమా హిట్, యావరేజ్, ఫ్లాప్లు ఇవన్నీ పక్కన పెడితే మంచి కంటెంట్ ఉన్నప్పుడు దాన్ని మేము బిలీవ్ చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తూనే ఉంటాం ఎప్పటికీ. అండ్ బన్నీవాస్ గారు చెప్పారు కదా, చాలా మూవీస్ చూసిన తర్వాత ఫిల్టర్ చేసి 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 4 మాత్రమే చూసాము, ఆ 4లో ఇంకొకటి రాబోతుంది అని చెప్పారు. ఆ రాబోతుంది ఎలా ఉండబోతుంది, దాని గురించి జస్ట్ ఏ జానర్ ఏంటి చెప్పండి. రాబోతుంది దీనికంటే బాగుంటది. అంటే ఎవ్రీ మూవీకి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసుకుంటూ వెళ్దాం అనే దాంట్లోనే ఉంటాం. అన్ని సినిమాలు బాగుంటాయి, అలాగే వీటితో పాటు అది కూడా బాగుంటది అంతే. అసలు ఈ స్ట్రాటజీ ఏంటండి? ఇప్పటి వరకు అయితే మొత్తం చాలా కష్టపడి ప్రొడ్యూసర్స్ అంటే అక్కడికి వెళ్ళి చూసి షూటింగ్ ఎలా జరుగుతుంది, అన్ని పర్ఫెక్ట్ గా అవుతున్నాయా లేవా అట్లాగా అవుతుంది. ఇప్పుడు కొత్త స్ట్రాటజీతో వస్తున్నారు. సో ఈ స్ట్రాటజీనే ప్రీవియస్ లేదు కాబట్టి ఇప్పుడు ఫ్యూచర్ అలాగే తీసుకెళ్దాం అనుకున్నారా? మీ అంతటా మీరు ఏదైనా డైరెక్ట్ గా చేసే అవకాశం ఉందా? నేను ఫిల్మ్స్ అంటే పొలిమేర 3 ప్రొడ్యూస్ చేస్తాను. ఫిబ్రవరిలో ఆన్ సెట్స్ వెళ్తాను. అట్లనే ఇంకా ఏం అనుకోలేదు అని ఒక స్క్రిప్ట్ లాక్ అయింది ఈటీవీ వాళ్ళతో. సో అది కూడా మోస్ట్ లైక్లీ లో అది ఆన్ సెట్స్ వెళ్ళిపోతుంది అది. సో దానికి అక్షయ్ అని తను హీరోగా చేస్తాడు దాంట్లో. వెరీ నైస్ రామ్ కామ్ అండ్ లిటిల్ హార్ట్స్ కి ఈక్వల్ గా చేద్దాం అనే దాంట్లోనే ఉన్నాం మేము. సో అంటే ప్రొడ్యూస్ చేస్తా, ఇట్లాంటి మూవీస్ అంటే ఇది నిక్ లో ఉండటానికి ఇట్లాంటివి చేస్తా ఉంటే పక్కన మూవీకి హెల్ప్ అవుతుంది, ఇటు మాకు నిక్ లో ఉండేదానికి ఇది హెల్ప్ అవుతుంది మాకు. ఓకే. చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్ని సినిమాలు పైరసీ గురయ్యాయి. ఇప్పుడు ఐబొమ్మ రవిని పట్టేసుకున్నారు. సో దాని వల్ల చిన్న సినిమాలకి ఇంపాక్ట్ తగ్గుతుంది అని చెప్పేసి అని అనుకున్నా కూడా అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఐబొమ్మ మాత్రమే కాదు, ఇంకా ఇలాంటివి చాలా సైట్స్ ఉన్నాయి. సో వాటన్నిటిపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అండ్ ఎలాంటి ఇంపాక్ట్ పడుతుందని మీరు అనుకుంటున్నారు? ఐబొమ్మ రవిని ఐ థింక్ మనం ఎంప్లాయ్ చేసుకుని ఈ పైరసీ వాళ్ళు ఏదైతే స్ట్రాటజీస్ ని ఫాలో అవుతున్నారో వాటిని తిప్పుకోవటానికి అతను మనకి ఎంప్లాయీగా రావడం బెటర్. చాంబర్ కానీ మన కౌన్సిల్స్ కానీ వీళ్ళందరూ తను ఎలాగోలా ఆన్ రోల్స్ తీసుకోవాలని వాళ్ళని కోరుకుంటున్నాను. బట్ ఇదైతే అన్ఫార్చునేట్ థింగ్. ఎందుకంటే పెద్ద సినిమా చిన్న సినిమా అనేది తేడా లేదు. చాలా మంది అంటారు మీరు టికెట్ రేట్లు పెంచడం వలన ఇలా అయిపోతుందని. మరి మొన్న మేము లిటిల్ హార్ట్స్కి ఈటీవీ వాళ్ళు మేము కలిసి ఒక డెసిషన్ తీసుకుని 99 రూపీస్కి ఇంప్లిమెంట్ చేసాం. బట్ ఫస్ట్ డేనే పైరసీ వచ్చేసింది. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ సేయింగ్ ఇది ఇట్స్ నాట్ అబౌట్ టికెట్ రేట్స్ ఆర్ ఎనీథింగ్. అది వాళ్ళకి ఒక హ్యాబిట్ అయిపోయింది. ఆ బిహేవియరల్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయిపోయింది. ఈవెన్ వాళ్ళు దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ చేంజింగ్ బిహేవియరల్ ప్యాటర్న్ ఆఫ్ ఆడియన్స్ యాజ్ వెల్. దాన్ని క్రాక్ చేయడం కొంచెం టైం పట్టుద్ది, బట్ అట్ సమ్ పాయింట్ అయితేనే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రెసెంట్ ఇండస్ట్రీలో చాలా ఇష్యూస్ ఉన్నాయండి. టికెట్ రేట్లే కానీ, పైరసీనే కానీ, తర్వాత డిఫరెంట్ అంటే పొలిటికల్ గా కామెంట్స్ సినిమాటోగ్రఫీ మీద పడటంతో ఆ మంత్రి రియాక్ట్ అవ్వడం, ఇలాంటివన్నీ చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. చాంబర్ లో చాలా కంప్లైంట్స్ కూడా వెళ్తున్నాయి. ఇవన్నీ మీరు ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్నారు అనుకోవచ్చు ఫీల్డ్ లో. ఇవన్నీ మీకు ఎలా కనిపిస్తున్నాయి చూస్తే? అంటే బయట చూసిన విధానం వేరుంటది, ఇప్పుడు ఆల్రెడీ ఇంకొచ్చిన తర్వాత వేరే ఉంటది కదా. ప్రాసెస్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ త్రూ ద ప్రాసెస్ అంతే. అర్థమవుతానికి ఉంది, అన్ని అర్థమవుతాయి కానీ జస్ట్ గోయింగ్ త్రూ ద ప్రాసెస్. దీంట్లో మేజర్గా ఏంటంటే టికెట్ ఇవి అంటే ఇది ఒక సైకిల్ ఉంటుంది. ఆ సైకిల్ని బట్టి ఎప్పటికప్పుడు ఇవి వేరే చేసుకుని వెళ్తూనే ఉంటారు. దాంట్లో అంటే మనం ఎంతసేపు కాంటెంట్ మీద, ప్రమోషన్ స్ట్రాటజీస్ మీద, వీటి మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప వీటిని పట్టుకుని కూర్చుంటే పని అవుతుంది మనకి. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.